ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ వంకాయ పప్పు. దానికోసం ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర ఉంటే పచ్చిమిరపకాయలు ఒక 15, లేకపోతే ఎండుమిరపకాయలు ఒక 10 తుంచి వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర చిటపట్లాడుతుండగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయను, టమాటాను కూడా అందులో వేసుకొని బాగా వేపుకోవాలి. ఓ 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేపుకున్న తర్వాత ఓ 5-6 వంకాయల్ని, ఒక వంకాయ 4 భాగాలు వచ్చేలా కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న వాటిని మనం ప్రెషర్ కుక్కర్లో వేసుకునేసేయాలి. వీటన్నింటినీ ఓ 5 నిమిషాల పాటు వేపుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వేపుకోవాలి. ఇవన్నీ కలర్ మారే వరకు వేపుకున్న తర్వాత ఒక కప్పు కందిపప్పును వేసుకొని బాగా వేపుకోవాలి. ఇవన్నీ ఫ్రై అవుతూ ఉన్నప్పుడే కొద్దిగా చింతపండుని అందులో వేసుకొని బాగా వేపుకోవాలి. ఆ తర్వాత పప్పు మునిగే వరకు నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని 4 విజిల్లు రానివ్వాలి. ఆ 4 విజిల్లు వచ్చి ఓ 10 నిమిషాలు చల్లారాక కొద్దిగా పసుపు, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని పప్పులో ఉన్న వాటర్ అంతా నేను ఒక గిన్నెలోకి ఒప్పి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పప్పు కట్టిని తీసుకునేసి పప్పుని ఇంకా కాయల్ని బాగా స్మాష్ చేసుకోవాలి, మెత్తటి పేస్ట్ అయ్యేలా. ఆ తర్వాత పక్కన ఉప్పు పెట్టుకున్న పప్పు నీళ్ళని అందులో వేసుకొని బాగా కలుపుకొని ఇంకొద్దిగా వాటర్ వేసుకొని మరొకసారి స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టుకొని ఉప్పు, కారం సరిపోకపోతే మళ్ళీ ఒకసారి కొద్దిగా వేసుకొని రోలింగ్ బాయిల్ అయ్యే వరకు చివరిలో కొద్దిగా నెయ్యి వేసుకొని రైస్లో పెట్టుకొని చాలా